ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగడొచ్చాడు. నన్ను ఫ్రెండ్స్, మీరు ముందుగా డెమో వీడియో అనేది చూసారు కదా. సో డెమో వీడియో అనేది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో మీరు కూడా ఈ సంక్రాంతి వీడియో ఎడిటింగ్ అనేది సింపుల్గా మీ ఫొటోస్ పెట్టేటువంటి షేక్ ఎఫెక్ట్లో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో నేను కింద ఇచ్చిన ఒక వీడియో లింక్, అదే డైలాగ్ ఉంది కదా ఎంట్రన్స్లో, ఆ డైలాగ్ వీడియో అండ్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ నేను టెలిగ్రామ్లో ఇచ్చా అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. సో మీరు ఎలక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఎడిటింగ్ చేయాలో నేను కంప్లీట్గా అయితే చూపిస్తాను. సో మీరు ముందుగా ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ రావట్లేదేమో, సో ఒకసారి నోటిఫికేషన్ అనేది చూసుకోండి. సో నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎలక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవారంటే మీకు టాప్లో అయితే కానొస్తాయి. సో నేను ఫస్ట్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాం. సో మీరు బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ డైలాగ్ అయితే ఉంటుంది 2 seconds వరకు. ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నేను ఒక డైలాగ్ వీడియో అనేది ఇచ్చా కదా. సో ఆ డైలాగ్ వీడియో అనేది ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే డైలాగ్ వీడియో అనేది ఇక్కడికి ఉంటుంది. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ట్రిమ్ చేసేయండి. సో ట్రిమ్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని పైన 3 dotsని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి డైలాగ్ అయిపోయిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరిదైనా ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. పైన 3 dotsని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని సో ఇది ఎలా అడ్జస్ట్ కావాలో అలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫోటో ఉంటుంది కదా, ఎండింగ్కి వచ్చేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత ప్రతి బీట్ మార్క్ దగ్గర ఇది సో ట్రిమ్ చేసుకోండి. సో ఎన్ని బీట్ మార్క్స్ ఉంటే మొత్తం 6 బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. సో మీరు అన్ని వరకు ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తా. బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మొత్తం 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ వర్డ్ని క్లిక్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. సో మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫోటో వస్తుంది కదా, ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చేసిన తర్వాత 3 dotsని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. సో చేసుకుంటే మీకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఒకసారి చూసుకుంటే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఇందులో 2 ఎఫెక్ట్ ఉంటుంది కదా, 2 ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇందాకటాలనే కలర్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ అవి పేస్ట్ చేయండి. సో మళ్ళీ ఫోటో వదిలేసి మళ్ళీ ఫోటోకి అయితే యాడ్ చేయండి. సో ఇప్పుడు ఈ విధంగా చేయండి. సో సింపుల్గా సెట్ అయిపోతుంది, అర్థమైంది కదా. ఫస్ట్ ఎఫెక్ట్కి ఫస్ట్ ఫోటో యాడ్ చేసేయండి. ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇంకా మళ్ళీ రెండో ఫొటోస్ కాడ నుంచి ఒక ఫోటో మార్చి ఫోటో ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో ఈ 2 ఎఫెక్ట్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు లాస్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందాకలా ఖాళీ ఉంది కదా ఆ ఫొటోస్లలో దీనికి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేసేయండి. సో చేసేస్తే చూడడానికి చాలా బాగా అయితే వస్తుంది. సో చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయింది కదా, బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్లో నేను ఒక సీసీ ప్రాజెక్ట్ అనేది ఇచ్చా. లాస్ట్ ఉంటుంది 4 layers ఉంటాయి. ఆ 4 layersని కాపీ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ 4 layers చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ డైలాగ్ ఉంటుంది కదా, డైలాగ్కి పేస్ట్ చేసేయండి. సో ఎగ్జాక్ట్గా ఎండింగ్ వరకు వస్తుంది. సో ఒకవేళ ఎండింగ్ కాడి నుంచి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే బీట్ మార్క్ దగ్గర ట్రిమ్ చేసేయండి. సో అర్థమైంది కదా ఎడిటింగ్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో మీరు ఫస్ట్ ఫోటోకి మాత్రమే ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసి రెండో ఫొటోస్ కాడి నుంచి ఒక ఎఫెక్ట్ ఫోటో మార్చి ఫోటో అనేది ఎఫెక్ట్ యాడ్ చేసేయండి. ఇప్పుడు పైన సేవ్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకుంటే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.